అరుణాచల శివలో 6వ శ్లోకం. కనిన జనని కన్న ఘనదయదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల. నువ్వు ఏదైతే నా మీద అనుగ్రహం చూపిస్తున్నావో ఆ అనుగ్రహము, అలాంటి ప్రేమ, ఇవన్నీ కన్న తల్లి ఉన్నా సరే ఆ కన్నతల్లి ప్రేమ కన్నా గొప్పగా ఉంటాయి అని. సహజంగా మనకి ఎవరైనా మంచి చేస్తారంటే ఎవరు చేస్తారు? తల్లే చేస్తుంది కదా. తల్లి కన్నా ఎక్కువ మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనం మంచి కోరుకోవడం, మనకి మంచి చేసేవాళ్ళు నిజానికి కన్నతల్లే ఉంటుంది. కానీ అంతకన్నా గొప్పగా ఎవరైనా ప్రేమిస్తారు, అంతకన్నా ఎక్కువ మన మీద వాత్సల్యాన్ని చూపిస్తారు అంటే అది ఎవరేట? భగవంతుడు మాత్రమే. అందుకని ఇక్కడ స్వామి ఏమంటున్నారు, స్వామి నువ్వు చూపించే ప్రేమ దయ ఏముందో అది మా కన్న తల్లి కన్నా ఎక్కువయ్యా అని. నన్ను కన్న తల్లి అన్నపూర్ణ మహాదేవి అన్నాడు శ్రీనాథుడు. ఎందుకలా అన్నాడంటే, శివుని కావ్యాలు రాస్తూ ఉంటారు కదా, ఆయన ఎప్పుడైతే ఆ శివుని పాదాలు పట్టుకున్నారో ఆయనకి అయ్యవారి కన్నా అమ్మవారే ఎక్కువ వాత్సల్యంతో చూస్తారు. సహజమే కదా, స్త్రీకి ప్రేమ వాత్సల్యం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈయన శివభక్తుడు అయినప్పటికీ అమ్మవారు చాలా వాత్సల్యంతో చూసే ఉండేవారు. కాబట్టి ఆయన ఏమన్నారంట, నా కన్న తల్లి అన్నపూర్ణ మహాదేవి అన్నారట. అంటే సొంత తల్లి కన్నా ఎవరైతే అంత ప్రేమగా చూస్తారో వాళ్ళు కన్న తల్లితో సమానమైపోతారనమాట. ఎందుకు మనకి కన్న తల్లి గొప్ప అంటే ఏమంటున్నారు, తన బిడ్డ నిజంగా చంటి పిల్లలు ఉన్నారనుకో, నిజంగా వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుస్తుందా? కేవలం ఏదో ఏడుపైతే ఏడుస్తారు, ఒకసారి ఏదో అది కూడా లేకుండా ఆడేసుకుంటూ ఉంటారు, ఒకసారి ఆటల్లో మునిగిపోతూ ఉంటారు. అప్పుడు కూడా అమ్మో సమయం అయిపోయింది, పాలు తాగి చాలాసేపు అయింది, ఒకసారి మంచినీళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. అవి కానీ అన్నం పెట్టించడం కానీ ఆటల్లో ఉన్నవాడిని కూడా వెనక్కి తిప్పి మళ్ళీ అమ్మ అన్నీ పెడుతూ ఉంటుంది. అంటే వాడి అవసరాలు వాడికే తెలియకపోయినా సరే అమ్మ తీర్చుతూ ఉంటుంది కదా. అదే మాతృత్వం అంటే. మనము మన కోసం కాకుండా ఇంకెవరి కోసమన్నా చేస్తామంటే అది ఎవరి కోసం? బిడ్డల కోసం ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాగా ఎలా అయితే మన అవసరాలు మనము తీర్చుకోగలిగినా కలగకపోయినా, లేకపోతే తీర్చుకునే స్థితిలో మనం లేకపోయినా అవసరాలను ఎవరు తీరుస్తారు? ఎప్పుడైతే మనం భగవాన్ పాదాలు పట్టుకుంటామో ఆయనే మనవన్నీ తీరుస్తూ ఉంటారు. అంటే మనకు అన్ని తల్లిలాగా ఎవరు ప్రవర్తిస్తున్నారు? అక్కడ భగవంతుడే ప్రవర్తిస్తున్నాడు. అలాగా స్వామివారు కూడా అంటున్నారట, స్వామి శివ నువ్వెంత అపారమైన దయతో నాకు అన్ని అవసరాలే తీరుస్తున్నావయ్యా అని. ఎందుకంటే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయనకి ఇంకా తల్లిదండ్రులు అది వెనక ఎవరు లేరు కదా. లేకపోయినా ఆయన అలా జీవితం వెళ్ళింది అంటే ప్రతి క్షణం కూడా భగవంతుడు చూస్తూనే ఉంటారు. కొన్ని మనకు కష్టాల కింద కనిపించవచ్చు, కానీ ఆ కష్టం కూడా నాకు కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే ఆ సమయంలో కూడా నేను నా ఆత్మలో రమిస్తూ ఉన్నాను, ఆ శివుని పాదాలు పట్టుకుని ఉన్నాను అని ఒక భక్తుడు తనకు కదా అని చెప్తూ ఉంటారు. అంటే నిజంగా మనం భగవంతుని పాదాలు పట్టుకుంటే ఏ కష్టమైనా సరే అలా గాలిలో దూది ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది, ఎగురు కొడతారు భగవంతుడు. అలా ఉంటుందన్నమాట ఆయన కృప. మాణిక్యవాచకర్ అని ఒక భక్తుడు ఉంటారు. ఆయన ఏమో తిరువాచకం అని ఒక గానం చేస్తూ ఉన్నారు. భగవంతుడి దగ్గర మైమర్చిపోయి రమిస్తూ గానం చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు ఏదో ఒక పుస్తకం పట్టుకుని రాయాలనే ఆలోచన ఏం వాళ్ళకు ఉండదు. కానీ ఎవరు రాశారట? ఆయన అలా గానం చేస్తుంటే శివుడే ఒక పుస్తకంలో అవన్నీ రాసుకొని దాంట్లో మళ్ళీ ఆమోద ముద్ర కూడా వేశారట. ఆమోద ముద్ర అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ కొన్నిట్ల మీద ఒక ముద్ర వేసింది అనుకో, అది వేరే వాళ్ళు ఇది మాదనడమో లేకపోతే అది కాదనడమో జరగదు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఒక ముద్ర ఉందంటే ఇంక అంతే, ఆ తర్వాత దానికి అదిపేది ఎవరు లేరు. అలాగా భగవంతుడు ఆయన స్వహస్తాలతో రాయడమే కాకుండా ఒక ముద్ర కూడా వేశారట, అంటే నేనే చేశానని. అంటే ఆ భక్తుడు ఎంత ఆయనే గొప్పవారు, అలాగే భగవంతుని అనుగ్రహం కూడా ఎంత బాగుందో ఆయన మీద కదా. లేకపోతే ఆయన పాడుతుంటే భగవంతుడే వచ్చి రాశారట. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఆ మాణిక్యవాచకర్ ఏమని పాడారట, అమ్మకి బిడ్డ ఆహారం గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, తల్లి ప్రేమ అంత గొప్పది, కానీ శివ నీ దయ కంటే అద్భుతమైంది, నేను అడగకుండానే నన్ను స్వీకరించావు, నా హాని రూపుమాపావు. ఇక్కడ ఏమంటున్నారు, బిడ్డ ఆహారం అడగకుండానే అమ్మ సమయం చూసుకొని పిల్లవాడి పరిస్థితిని చూసి గబగబా ఆహారాన్ని ఏం కావాలవన్నీ అందిస్తూ ఉంటుంది, నిజమే. కానీ అంతకన్నా గొప్పవాడివయ్యా నువ్వు, ఎందుకంటే నువ్వు ఇంకా ఎక్కువ దయ చూపిస్తున్నావు. ఎలా అంటున్నారు, నేను అడగకుండానే నన్ను స్వీకరించావు. నిజంగా మనం ఒక భక్తి మార్గంలోకి వచ్చామంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనకుగా మనం వచ్చామా అంటే
మనకు రాము. ఏవో కొన్ని పరిస్థితులు కొన్ని రకాలుగా మనల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, ఓహో! ఏదో ప్రేరణ రూపంలో భగవంతుడు మనల్ని అనుగ్రహించారని. కొంతమంది ఏమనుకుంటారు, సమయం లేక భగవంతు స్మరణ చేయడం అవ్వదండి మాకు, ఈ పూజలు అవన్నీ మాకెక్కడ కుదురుతాయి అంటారు. అక్కడ సమయం కాదు, నిజానికి స్వామివారి అనుగ్రహం లేకపోవడం అనమాట. ఎవరికైతే స్వామివారి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా ఆ తర్వాత అది కూడా వద్దని వదిలేసి భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎంతో కోలాహలం ఉండి ఎంతెంతో డబ్బులు రాబడి అవన్నీ ఉన్నా సరే అది కూడా వద్దని ప్రశాంతంగా ఉండే ఒక చిన్న దేవాలయంలోకి వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అన్నీ మానుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానిలో రమ్యత్వం మనకు తెలిసే కొద్దీ భగవంతుని అనుగ్రహం. మాకు రమణన్ మహారాజ్ ఏం చెప్తారంటే, ఎవరైనా కోరుకుంటున్నారు వాళ్ళకి అన్ని కోరికలు తీరిపోతున్నాయి అంటే అయ్యో అని మనం జాలిపడాలట. ఎందుకంటే కోరికలు తీరే కొద్దీ అతనికి ఇంకా కోరికలు వస్తూ ఉంటాయి, అతను ఇంకా లౌకికమైన విషయాలు వెంట పరిగెడుతూ ఉంటాడు. కానీ ఎవరికైతే కోరికలు తీరడం లేదో, ఏదనుకుంటే దానికి అంత వ్యతిరేకంగా వెళ్తుందో అప్పుడు ఏమనుకుంటాము, ఏంటి స్వామి జీవితంలో అంత ఇలా వెళ్తుంది అని ఆవిడ స్వామిపాదాలనే పట్టుకుంటూ ఉంటాం. అప్పుడు మన స్వామిపాదాలను వదలము. అది తెలిసే కదా కుంతిమాత ఏమంటుంది, స్వామి నువ్వు నాకు జీవితాంతం ఆమెకు కష్టాలే ఉన్నాయి, ఇప్పుడు కూడా నాకు కష్టాలు ఇవ్వండి అంటుంది. అదేంటి అంటే, నేను కష్టంలో ఉన్నప్పుడు స్వామి నువ్వు నన్ను వదిలి వెళ్ళవు, మేము కష్టంలో ఉన్నాం, మేము లౌకిక విషయాల వెంట పరిగెడుతూ ఉంటాం, మేము నిన్ను వదిలేస్తావు, నువ్వు మమ్మల్ని వదిలేస్తావు కాబట్టి అని. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వామివారు అనుగ్రహిస్తేనే మనం ఆ స్వామివారి పాదాలను పట్టుకోవడానికి మనకు అర్హత దొరుకుతుంది అనమాట. అయితే స్వామి నేనేం అడగలేదు, నువ్వే నన్ను నీ మార్గంలోకి తీసుకుని వెళ్ళావు, అలాగే నా అహాన్ని రూపుమాపావు. అహం రూపుమాపడం అనేది మన చేతిలో ఎక్కడ ఉంటుంది, ఎంత ప్రయత్నించినా ప్రతిదాని ముందు వెనుక నేను 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 కదా, ప్రతిదానికి నేను అనేది లేకుండా మనం బతకలేము. అంటే అలాగా అలవాటు పడిపోయాం, ఈ అనాత్మతో మనము రమించడం అనేది అలవాటు పడిపోయాం. అలాంటప్పుడు ఈ అనాత్మ ఇది అది కాదు, నేను ఇది కాదు అనుకునే అహం వదిలేంత స్థితికి ఎలా వెళ్తాము, కష్టం, వెళ్ళలేకపోతున్నాం. కానీ నిజంగా ఒకవేళ మనం అహాన్ని దూరం చేసుకోగలుగుతున్నాము అనేది మనకు అనిపించింది అనుకుందాం, లేదా ఎక్కడైనా మనకు అది రుజువు అవుతుంది అనుకుందాం, మనం అహం జోలికి పోవడం లేదంటే ముందు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి, భగవంతుడికి చెప్పాలి. స్వామి అహాన్ని రూపుమాపడం అనేది నా వల్లనైతే కాదు, నువ్వు రూపుమాపుతున్నావు కాబట్టి నేను కృతజ్ఞుని అని స్వామివారికి మనం చెప్పుకోవాలి. ఆత్మజ్యోతిని వెలిగించావు. రమణుని వచనంలోని భక్తి తాదాత్మ్యత ఈ మాణిక్య వాచకర్ మాటల్లో కూడా ప్రతిఫలిస్తోంది. సహజంగా రమణులోని మనం ఎంతమంది భక్తులు చూడని వాళ్ళ వాక్యాలు నిజంగా కంపేర్ చేస్తే ఒకటే చెప్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు చెప్పే దాని సారం ఒకటే ఉంటుంది, తత్వాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ వాచకర్ గారు కానీ మనకి భగవాన్ రమణులు కానీ ఒకటే చెప్తున్నారంట, ఏమని, ఆత్మజ్యోతిని వెలిగించావు. ఎప్పటి వరకు మనలో ఆత్మజ్యోతి వెలిగింపబడదు, లేకపోతే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మకి సంబంధించిన జ్ఞానము మనకి జ్యోతిగా వెలిగించబడదో అప్పటి వరకు మనం అజ్ఞానాన్ని కొట్టుకుంటూ ఉంటాం కదా, అనాత్మ వెంట పరిగెడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనకి కాసింత ఎరుక మొదలయ్యిందంటే, అరే ఆత్మ వెంట కదా నేను పరిగెట్టాల్సిందే, అనాత్మ వెంట ఎందుకు పరిగెడుతున్నాను అనే ఆలోచన మొదలైంది అంటే, ఇక్కడ ఏమంటున్నారు, స్వామివారు మన మీద దయతలిచి మనకి ఆత్మజ్యోతిని వెలిగిస్తున్నారంట. అలాంటి ఆ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ భగవాన్ రమణ గారి అమ్మగారు 19/5/1922 ఆమె నిర్యాణం పొందారట. అక్కడ ఒక సమాధి ఏర్పాటు చేసి దాని మీద ఒక లింగం పెడతారు కదా, ఆ లింగానికి ఏమని పేరు పెట్టారు, మాతృభూతేశ్వర లింగము అని పేరు పెడతారు. ఒకసారి అంటే ఒక భక్తుడు రమణని అడిగారంట, ఈ మనసు ఏదైతే ఉందో ఇది నేను ఎంత ప్రయత్నం చేసినా సరే అదే ఎప్పుడు బాహ్య ప్రపంచంలో తిరుగుతుంది స్వామి, అది అసలు వెనక్కి రావడం లేదు, దాన్ని అలా నేను ఆపలేకపోతున్నాను, ఎలా స్వామి అని అడిగితే, అప్పుడు ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంట, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, వాడికి నీడ అనే వస్తువు తెలియదు, నీడ అంటే ఏంటో తెలియనప్పుడు ఆ అబ్బాయి కదులుతూ ఉన్నప్పుడు వెనకాతల అతనితో పాటు అబ్బాయితో పాటు ఏదో ఒకటి కదులుతుందని చూశాడు అనుకో, భయపడతాడు. ఎందుకంటే వాడికి అర్థం కాదు అదేంటో. లేదు కాస్త ఆడుకోవాలనిపిస్తే అదేదో ఉంది దాన్ని పట్టుకుందాము అనుకుంటాడు.
ఎంత ఇలా పట్టుకుందో అని ముందుకెళ్తూ ఉంటాడో తను ముందుకెళ్తున్నాడు కూడా నీడ కూడా ముందుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉంటుంది, కానీ అలా చేతికి అందుతుందా, అది అందుకోదు. అలాగా పరిగెడతారు, ఇంకా అందట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు, అమ్మ అని ఏడుపు మొదలెట్టాడు. అమ్మ అదేదో నాకు దొరకట్లేదమ్మా అంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఇంకొకటి ఏదో బొమ్మ ఇవ్వడమో ఇంకో మాటలు చెప్పడమో ఏదో చేసి ఈ పని ఏదైతే ఉందో దాన్ని మానిపిస్తుంది కదా. లేదమ్మా నీడని నేను పట్టిస్తానని చెప్తుందా, లేదు, అది సాధ్యం కాదని తెలుసు కాబట్టి అక్కడ ఏం చేస్తుంది అమ్మ, ఆ పనిని మార్పించి ఇంకో పని మీద ఏదో ఆ అబ్బాయి తలంపు వెళ్ళేటట్టు చేస్తుంది. అలాగా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగా మన మనసు కూడా ఏం చేస్తుంది, లౌకిక విషయాల్లో పరిగెడుతుంది. దాని పనే అది, అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది. ఎన్ని లౌకిక విషయాలను పట్టుకున్నా నువ్వు ఆఖరికి దాంట్లోనే సంతృప్తి చెందుతావా, చెందవు. అది మనకు తెలుసు కదా. ఎలా అయితే నీడను పట్టుకోవడం సాధ్యం కాదో అలాగే మన మనసుని సంతృప్తి చెందించడం అనేది బాహ్య విషయాలతో, లౌకికమైన వ్యవహారాలతో దాన్ని తృప్తిపరచగలమా అనేది నిజమా అంటే అది కాదు. మనకి ఎప్పుడైతే అది తెలుసో ఏం చేయాలి, మనసా నువ్వు అటు వెళ్తే తృప్తి పడవు, నువ్వు ఇటు వెళ్తే తృప్తి పడతావని దానికి మనం ఏ రకంగా చంటి పిల్లల్ని మన దారిలోకి తెచ్చుకుంటామో అలాగా మనసుని కూడా మన దారిలో తెచ్చుకోవడానికి దానికి ఎలాగ ఇష్టమవుతుందో అలాగ మనకి ఎన్ని చెప్పారో, ఏదన్నా భగవంతుని భక్తి కథలు చదివినా, భజనలు విన్నా, నామం చేసినా, లేదు ఒక సద్గురు పాదాలు పట్టినా, పదాలను వింటున్నా, సత్సంగంలో ఉన్నా, ఎలాగో ఒకలాగా ఏం చేయాలి, ఆ మనసుని ఈ మార్గాల్లోనే నడిపించినప్పుడు ఫస్ట్లో దానికి ఏదో చికాగ్గానే ఉంటుంది. ఎందుకంటే బయట ఉండే ఆర్భాటాలు, హంగులు, ఆకర్షణలు అవి ఏమీ ఉండవు. అందుకని కొంచెం ముందు రావడానికి అది బెంబేలెత్తుతుంది, దానికి ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం నెమ్మదిగా మచ్చుకు చేసి మనకి అంతర్ముఖం అవడానికి దానికి అలవాటు చేస్తామో ఎంత బాగుంటుందో. ఒకసారి ధ్యానంలో కూర్చున్నాక మనకు ఆ ధ్యానంలో దొరికిన శాంతి ఇంకా ఎక్కడైనా దొరుకుతుందా? లౌకిక విషయాల్లో ఎంత గొప్ప విషయమైన ఎవరైనా ₹1,00,000 పెట్టి ఏదో కొని ఇస్తే ఆహా బాగుందమ్మా అంటామే, కానీ మహదానంద స్థితే వచ్చేదు. మనకి ధ్యానంలో మన శరీరంలో అణువణువు పులికిస్తున్నట్టు బాహ్య ప్రపంచంలో ఏం జరిగితే మనకు పులికిస్తుంది, ఏం అనిపించదు, బాగుందనిపిస్తుంది. అంతవరకుని ఏదో కాసేపు సంతోషం, అబ్బో ఇంత గొప్ప వస్తువు నా దగ్గర ఉంది, ఎవరో కొనిచ్చారో లేకపోతే మా బాబు ఇచ్చాడు అనే ఆనందం ఎంతసేపు ఉంటుంది, కాసింతసేపే. పులికించం దానికి ఏమీ, ప్రతి అనుభవం ఏమి స్పందించదు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుండిపోతామో, ఒక నామానికో ఆ ఆత్మలో రమించడము మొదలు పెడతామో అప్పుడు ఉన్న ఆ సంతోషం కానీ ఆ రమ్యత్వం కానీ ఇంకా వేరే దాంట్లో దొరకదు. కాబట్టి అప్పుడు మనసు ఏం కోరుకుంటుంది, పద ధ్యానం కూర్చో అంతర్ముఖమో ఎంచక్క అందులో రమిద్దామని చెప్తుంది. ఎప్పుడైనా అంతే కదా, రుచి చూస్తేనే దాన్ని మళ్ళా తినాలనిపిస్తుంది. అసలు రుచి చూడలేదు, ధ్యానం అంటే ఏంటో తెలియదు, అంతర్ముఖం అవడం అంటే తెలియదు, కాసేపు కూడా ఆత్మలో రమించడం అలవాటే పడలేదు. ఇంకా మనం మనసు ఎందుకు కోరుకోదు కదా. సో ముందు మనం చేయాల్సిందేంటి, ఆ మనసట అటు ఇటు వెళ్ళిపోతుందంట. చిన్నపిల్లల్లాగానో కోతి ఏదో కొమ్మల మీద తిరుగుతున్నట్టు వెళ్ళిపోతుందంట. కానీ మన పని ఏంటంటే అమ్మ ఎలా అయితే చెడ్డ పని వద్దు మంచి పని చేయని పిల్లవాడికి నెమ్మదిగా చెప్తూ ఉంటుందో అలా మనం కూడా మన మనసుకి చెప్తూ దాన్ని ఏం చేయాలి, బాహ్యంగా తిరగద్దు, అంతర్ముఖం అవ్వాలి, లోపరుచుకుంటూ ఉండాలట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.